డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 5. కథలోకి వెళ్లే ముందు అందరికీ చిన్న మనవి. 2 రోజుల నుంచి మిమ్మల్ని కథ కోసం వెయిట్ చేయించినందుకు ముందుగా సారీ. ఇక నుంచి లేట్ చేయకుండా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా అప్డేట్స్ ఇస్తాను. అలానే కథ వింటున్న వాళ్ళందరూ కూడా కథ మీకు నచ్చినట్లయితే రెగ్యులర్గా ఫాలో అప్ అవ్వడం కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని కథ మీద. అప్పుడే మన గ్రోత్ బాగుంటుంది. నాకు కూడా మరిన్ని కథలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇక మనం ఎక్కువ సోది చెప్పకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తనలో ప్రాణం పోసుకున్న తన బిడ్డ ఇప్పుడు లేడని అర్థమవుతుంటే ఆ తల్లి పడే వేదన ఎంత ధైర్యం చెప్పినా ఎవరూ తీర్చలేరు. గట్టిగా ఏడుస్తూ నాకు నా బేబీ కావాలంటూ దీనంగా అడిగింది అప్పుడే లోపలికి వచ్చిన డాక్టర్ని శక్తిశ్రీ. ఐఎమ్ సారీ మిసెస్ నందన్ అంది ఆ డాక్టర్ లోగొంతుకులో. ఇక శక్తిని ఎవరూ ఓదార్చలేకపోయారు. హృదయ వికారకంగా అనిపిస్తున్న ఆమె రోదనను చూస్తూ డాక్టర్కి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడే ఉన్న అమ్మాయితో మిస్టర్ రుద్రాంశ్ నందన్ ఎక్కడ చుట్కీ అని అడిగింది. తెలియదు డాక్టర్, భయ్యా ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు అని దిగులుగా సమాధానం ఇచ్చింది చుట్కీ. ఇలాంటి సమయంలో కూడా తన భార్యతో ఉండకుండా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉన్నాడు మిస్టర్ నందన్ అసలు? చాలా అంటే చాలా కోపంగా వచ్చింది ఆ డాక్టర్ మాట. వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ మళ్ళీ ఆవిడే మాట్లాడుతూ, తన మనుషులు ఉంటారు కదా వెనకాల, ఆ అసద్, తనకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదా నువ్వు ఈ విషయాన్ని అంది కోపంగా. చేశాను డాక్టర్, అసద్ సాబ్ కూడా భయ్యాకి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదట. తను ఎలా అయినా భయాని కాంటాక్ట్ అవ్వాలనే ట్రై చేస్తున్నాడు. బాబీకి ఇలా జరిగింది భయా మ్యాన్షన్లో కాదు, బాబీ వాళ్ళ ఇంట్లోనే. అక్కడ ఎవరూ లేరు. నైట్ తనకు తోడుగా ఉండమని భయ్యానే నాకు కాల్ చేసి అక్కడికి పంపించారు. నేను వెళ్ళి చూసేసరికి బాబీ పడిపోయి కనిపించింది ఇంట్లో. రక్తం పోతుంటే భయం వేసి వెంటనే అసద్ సాబ్కి కాల్ చేశాను. తనే డ్రైవర్ని మళ్ళీ ఇంటికి పంపించి నన్ను బాబీని హాస్పిటల్కి తీసుకురమ్మన్నాడు. అప్పటి నుంచి అసద్ సాబ్ కూడా భయ్యాకి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ ఏమైందో ఏంటో భయ్యా లిఫ్ట్ చేయట్లేదు. చుట్కీ జరిగిన విషయం మొత్తాన్ని డాక్టర్కి వివరంగా చెప్పింది. ఇంతవరకు ఏడుస్తూ మౌనంగా చుట్కీ చెప్పేది వింటున్న శక్తి కళ్ళు తుడుచుకొని, మీ భయ్యా ఆ మాన్య దగ్గర ఉన్నాడు చుట్కీ అంది తన మెట్ల మీద నుంచి పడినప్పుడు రుద్రాంష్కి చేసిన కాల్లో వినిపించిన అమ్మాయి మాటలను గుర్తు చేసుకుంటూ. భయ్య దాని దగ్గరికి వెళ్ళాడా? చాలా ఆవేశంగా అరిచింది చుట్కీ. నువ్వు తనని అది ఇది అని మాట్లాడితే మీ భయ్యాకి కోపం వస్తుంది చుట్కీ. అయినా ఎందుకంత కోపం? మీ భయ్య ఆ మాన్య దగ్గరికి వెళ్ళాడంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. నేనే వాళ్ళ మధ్యలోకి వచ్చాను, అది కూడా మీ భయ్యాకి కాంట్రాక్ట్ భార్యగా. మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే వెళ్ళిపోవాలి కదా. అందుకే నా బిడ్డ కూడా అమ్మకు భారం కాకూడదు అనుకున్నాడేమో. ఇంకా ఈ భూమి మీదకు రాకముందే ఈ అమ్మను వదిలి వెళ్ళిపోయాడు. మళ్ళీ దుఃఖం పొంగుకొచ్చేస్తుంటే మాటలాపి చేతుల్లో మొహాన్ని దాచుకొని ఏడ్చేస్తుంది శక్తి. అప్పుడే పరుగున వస్తాడు ఆ రూంలోకి రుద్రాంశ్ నందన్. శ్రీ కంగారు నిండిన స్వరంతో ఆమెను పిలుస్తూ దగ్గరగా వచ్చాడు అతను. పలుకలేదు ఆమె. మరింత కుమిలిపోతూ కడుపులో నొప్పిగా అనిపిస్తుంటే పొట్ట పట్టుకొని అమ్మా అని అరిచింది ఒక్కసారిగా. శ్రీ, ఏమైంది డాక్టర్? మా బేబీ సేఫ్గా ఉంది కదా అన్నాడు భయంగా శక్తిని చూస్తూ రుద్రాంశ్. ఎలా ఉంటుంది మిస్టర్ నందన్? మీ బేబీ సేఫ్గా? తన స్టెప్స్ మీద నుండి జారి పడిపోయింది. కనీసం వెంటనే తనని హాస్పిటల్కి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఎవరూ లేరు తనతో. నిజానికి పడిపోయిన వెంటనే హాస్పిటల్కి తీసుకురాలేకపోవడం వల్లనే తనకి మిస్క్యారేజ్ అయింది. మీ బేబీ అబార్ట్ అయింది అని కోపంగా చెప్పి మరీ డాక్టర్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. అప్పుడే ఆ రూమ్లోకి వచ్చిన అసద్ని చూస్తూ చుట్కీ కూడా బయటకు వెళ్ళిపోతే డాక్టర్ చెప్పింది మొత్తం విన్న రుద్రాంశ్ తాను అయిపోయాడు నిల్చున్న చోటే. కొన్ని క్షణాల వరకు తేరుకోలేకపోయిన అతనికి శక్తి పెడుతున్న వెక్కిళ్ళు వినిపిస్తుంటే జీవితంలో మొట్టమొదటిసారి అతని కళ్ళల్లో కన్నీళ్లు సుడ్లు తిరిగాయి. ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా కూడా మొండిగా తన ఫీలింగ్స్ని బయట పెట్టకుండానే వాటిని ఎదుర్కొని ముందుకు సాగే రుద్రాంశ్ నందన్కి మొట్టమొదటిసారి భయంగా అనిపిస్తుంది ఇప్పుడు. తన భార్యకి ఏం చెప్పి ఓదార్చాలో అర్థం కాక 2 నిమిషాల్లోనే తనను తాను సంభాళించుకొని కనురెప్పల గడపలు దాటి కన్నీళ్లు బయటకు రానివ్వకుండానే దాచేస్తూ శక్తి పక్కన కూర్చొని ఆమె భుజం మీద చెయ్యి వేయాలని చూశాడు. డోంట్ అంది ఎర్రబడిన కళ్ళతో అతన్ని చూస్తూ శక్తి.
తనకే తెలియకుండా ఆమెను పట్టుకోవడానికి వెళ్తున్న చేతిని వెనక్కి తీసుకున్నాడు రుద్రాంశ్. ఆమె కళ్ళల్లో తనపై కోపాన్ని ఇదివరకే చాలా సార్లు చూశాడు గాని, మొదటిసారి అసహ్యాన్ని చూస్తున్నాడతను. "వెళ్ళిపొండి ఇక్కడి నుంచి మీరు. వెళ్ళిపొండి ప్లీజ్" అని గట్టిగా అరిచింది శక్తి అతను తన పక్కన కూర్చోవడాన్నసలు సహించలేక. "శ్రీ నాకు నీ పెయిన్ అర్థమవుతుంది. బట్ ఒక్కసారి నేను చెప్పేది విను" అన్నాడు బాధగా. ఇదే మొదటిసారి రుద్రాంశ్ ఒకరి ముందు తగ్గి మాట్లాడ్డం. కానీ అది అతనికే తెలియకుండా మాట్లాడుతున్నాడు. "నాకు మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. ప్లీజ్ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి" అని అంత నీరసంలో కూడా ఆ రూమ్ మొత్తం ప్రతిధ్వనించేంత పెద్దదైన స్వరంలో అరిచి చెప్పింది శక్తి. కోపం రావట్లేదతనికి ఆమె మీద. తన ముందెవరైనా కాస్త నోరు పెంచి మాట్లాడితేనే వాళ్ళకు చుక్కలు చూపించే అతనికి ఆమె అలా తనపై అరుస్తున్నా కూడా కోపం రావట్లేదు. ఇంకా బ్రతిమాలుకొని ఎలా అయినా తన మాట వినేలా ఆమెను చేసుకోవాలనిపిస్తుంది మనసుకి. కానీ ఇప్పుడు తను మాట్లాడడానికి సరైన సమయం కాదని, ఆమె వినే పరిస్థితుల్లో లేదని అర్థం చేసుకుంటూ మౌనంగా ఆ రూమ్‌లో నుంచి బయటకు నడిచాడు రుద్రాంశ్ నందన్. అసద్ చెప్పేది వింటున్న చుట్కీ అతను బయటకు రావడం గమనించి వెంటనే దగ్గరికి వెళ్లి, "భయ్యా, బాబీ చాలా ఏడుస్తున్నారు. ఇప్పుడే ఎందుకొచ్చేశారు బయటికి? ధైర్యం చెప్పాల్సింది కదా తనకి మీరు పక్కనే ఉండి" అంది బేలగా. ఒక్క క్షణం చుట్కీ మొహంలోకి చూసి అమాయకంగా చూస్తున్న ఆమె చూపులకు మొదటిసారి తన చేతిని ఆమె తల మీదకు తీసుకువెళ్ళి ప్రేమగా నిమిరి పక్కకెళ్ళిపోయాడతను. అసద్ వైపు చూసింది భయంగా చుట్కీ వెనక్కి తిరిగి. అసద్ ఆమెను లోపలికి వెళ్ళమన్నట్టు కళ్ళతోనే సైగ చేసి తన బాస్ రుద్రాంశ్ నందన్ దగ్గరకొచ్చి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా నిల్చున్నాడు. రుద్రాంశ్ మొహంలో ఏ భావం పలికించకపోయినా అతని దగ్గర దాదాపు 7 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న అసద్‌కి ఇప్పుడు అతని మనసులో ఏం నడుస్తుందో తెలుస్తుంది. తన ఫీలింగ్స్ ఎప్పుడు ఎవరితో షేర్ చేసుకునే అలవాటు లేదు రుద్రాంశ్ నందన్‌కి. కోపమైనా, బాధైనా, సంతోషమైనా ఏదైనా సరే తనలో తనే అనుభవిస్తాడతను. కనీసం తన ఫీలింగ్స్‌ని బయటకు ఎక్స్‌ప్రెస్ కూడా చేయని స్వభావం అతనిది. అందుకే ఈ క్షణం లోపల ఎంత పెయిన్ అనుభవిస్తున్నా కూడా బయటకు మాత్రం దాన్ని చూపించకుండా మౌనంగా అక్కడున్న చైర్‌లో కూర్చొని 2 అరచేతుల్ని హోల్డ్ చేసి థంబ్ ఫింగర్స్ రెంటికి నొసలు ఆనించి కళ్ళు మూసుకున్నాడు. "సార్, తాతగారికి ఇన్ఫార్మ్ చేయాలా?" అని అడుగుతాడు అసద్. "నో" అని మాత్రమే మొండిగా చెప్పి పాకెట్‌లో నుండి సిగార్ తీసుకొని కారిడార్ వరకు చివరి వరకు నడుస్తూ వెళ్లి గ్లాస్ వాల్‌లో నుంచి బయటకు చూస్తూ దాన్ని వెలిగించాడు రుద్రాంశ్. స్టోరీ కంటిన్యూస్. కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే నా స్టోరీస్‌ని లైక్ చేసి, షేర్ చేసి, కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ రెస్పాన్స్ బావుంటే నా నుంచి మరిన్ని అప్డేట్స్ రెగ్యులర్‌గా వస్తాయి. థాంక్ యూ.